హాయ్ అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లావణ్యరాజ్. ఈరోజు ఎంతో టేస్టీగా ఉండే కాలాజాములు ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. స్వీట్ షాప్లో కంటే చాలా బాగుంటాయండి. జ్యూసీగా చాలా బాగుంటాయి, సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటాయి. ఇంకా హెల్తీగా కూడా చేసుకుందామండి. రండి ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఇప్పుడు మైదాని తీసుకున్నానండి. ఈ గిన్నెతో ఈ కప్పుతో 1 కప్పు వరకు మైదాని తీసుకున్నాను. జల్లెడ పట్టేసుకొని ఇప్పుడు దీంట్లోకి మనం వేసుకోవడానికి కాజు, బాదం, అలాగే కొబ్బరి, వీటిని తురుముగా చేసుకున్నాను. కాజు తురుము, కొబ్బరి తురుము, అలాగే బాదం తురుము చేసుకొని మైదా పిండిలోకి వేసేసుకొని మైదా పిండిలో బాగా కలిసేలాగా ఈ తురుముని మొత్తము బాగా కలిపేసుకున్నాను. ఇలా వేసుకుంటే హెల్తీగా చాలా బాగుంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇలా కలిపేసుకొని ఇప్పుడు పిండిని పక్కకు పెట్టేసుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని అమూల్ బటర్ హాఫ్ వరకు తీసుకొని వేడి చేసుకొని కరిగిన తర్వాత ఈ పిండిలోకి వేసేసుకొని ఇప్పుడు బటర్ కరిగించుకున్నాం కదా, అది వేడిగా ఉంటుంది కాబట్టి ఇలా స్పూన్ తోటి బాగా కలిపేసుకోవాలి. ఇలా స్పూన్తో బాగా కలిపేసుకొని ఇప్పుడు చల్లారిన తర్వాత ఇప్పుడు చేతితో మంచిగా పిండి మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా ముద్దలాగా రావాలి పిండి. ఇలా ముద్దలాగా వస్తే పిండి అనేది పర్ఫెక్ట్గా రెడీ అయినట్టు. ఇప్పుడు ఇందులోకి మనము ఒక హాఫ్ గ్లాస్ వరకు వాటర్ వేసుకుందాం. హాఫ్ గ్లాస్ అంటే చూసుకొని వేసుకోండి. ఒక చపాతీ ముద్దలాగా రావాలి, సాఫ్ట్గా ఉండాలి పిండి అనేది. ఇలా బాగా కలిపేసుకోవాలి. ఇంకా దీంట్లో వేరే ఏది ఆయిల్, నెయ్యి లాంటిది ఏది కూడా మనం యాడ్ చేసుకోవట్లేదు, బటర్ వేసుకున్నాం కాబట్టి. ఇలా బాగా కలిపేసుకొని ఇంకా క్యాప్ పెట్టి ఒక 5 నిమిషాలు పక్కకు పెట్టేసుకుందాం. ఇప్పుడు షుగర్ సిరప్ రెడీ చేసుకుందాం. స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని 1 గ్లాస్ వరకు షుగర్ వేసుకుందాం. షుగర్ వేసుకున్న తర్వాత అదే గ్లాస్ తోటి 2 గ్లాసుల వరకు నీళ్ళని వేసేసుకొని ఇంకా వాటర్ వేసుకున్న తర్వాత షుగర్ అంతా కరిగించుకుందామండి. ఇలా స్పూన్ పెట్టేసి స్టవ్ అనేది హైలోనే పెట్టుకొని కరిగించుకుందాం. కరిగిన తర్వాత ఒక 3 యాలకులను కూడా ఇలా తొక్కొల్చుకొని వేసేసుకుందాం. ఇలా పగలగొట్టి వేసుకుంటే సరిపోతుంది, పొడిలాగా ఏం అవసరం లేదు. ఇలా వేసుకున్న తర్వాత దీన్ని బాగా కలిపేసుకొని బాగా మరిగించుకుందాం. షుగర్ సిరప్ అనేది మరగాలి. ఏమి పానకం అలాంటిది ఏం రాకున్నా పర్వాలేదు, తీగపాకం అలాంటివి ఏం రాకున్నా పర్వాలేదు. షుగర్ అనేది కరిగి ఒక 2 పొంగులు వచ్చి బాగా మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కకు పెట్టేసుకుందాం క్యాప్ పెట్టి. ఇప్పుడు పిండిని క్యాప్ తీసి చూసుకొని ఒకసారి చూడండి, ఇలా బాగా కలిపేసుకొని పిండి అనేది మంచిగా కలిసిన తర్వాత ఇప్పుడు కొద్దిగా చేతితో చిన్నగా పిండి ముద్దను తీసుకొని 2 చేతుల మధ్యలో ఇలా రౌండ్గా అనుకొని ఇప్పుడు దీన్ని మధ్యలోకి ఇలా పొడుగుగా సిలిండర్ టైప్లో చేసుకోవాలి. చూడండి, ఎక్కడ పగులు లేకుండా ఏం లేకుండా చాలా బాగా వస్తాయి. అన్నిటినీ కూడా ఇలా చేసేసుకొని పెట్టేసుకుంటే సరిపోతుంది. చూడండి, పిండి అనేది చాలా పర్ఫెక్ట్గా వచ్చింది కాబట్టి మనకు ఎక్కడ పగుళ్ళు లేకుండా చాలా బాగా వస్తున్నవి. ఇలా అన్నీ కూడా చేసేసుకొని ఇంకా పక్కకు పెట్టేసుకుందాం. చూస్తున్నారు కదా, ఇలా అన్నిటినీ కూడా చేసేసి పక్కకు పెట్టేసుకుందాం. అన్నీ నేను కాలాజాములే కాకుండా గులాబ్ జాములు కూడా చేశాను, ఎలా వస్తాయో చూద్దామనేసి. ఇలా ఒక 10 వరకు గులాబ్ జాములు రౌండ్గా చేసి పెట్టేసుకున్నాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన ఒక కడాయి పెట్టేసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేడెక్కే వరకు చెక్ చేసుకుంటూ ఆయిల్ వేడెక్కిందా లేదా అని ఒకసారి మధ్యలో చూసుకుందాము. ఇలా ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న కాలాజాములని ఆయిల్లోకి వేసేసుకొని మంచిగా ఫ్రై చేసుకుందాం. ఎందుకంటే ఇవి ఫ్రై చేసుకునేటప్పుడు స్టవ్ అనేది హైలో పెట్టొద్దు, సిమ్లో కూడా పెట్టకుండా మీడియం సిమ్లో పెట్టేసుకొని చేసుకోవాలి. ఎందుకంటే ఇది లోపల కూడా ఫ్రై అవ్వాలి, బయట కూడా ఫ్రై అవ్వాలి కాబట్టి, మంచిగా లోపల పిండిలాగా ఉండకుండా కుక్ అవ్వాలి కాబట్టి మీడియం సిమ్లో పెట్టేసుకొని మంచిగా ఫ్రై చేసుకుందాం. ఇలా మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఎర్ర కలర్ మొత్తం
మారే వరకు ఫ్రై చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఆయిల్లో కూడా వేసినాక కూడా మంచిగా ఉన్నవి. ఇప్పుడు ఇవి ఎర్రగా ఫ్రై అయినాయి కదా, ఇప్పుడు వీటిని తీసి పక్కకు పెట్టేసుకుందాం. అన్ని వైపులా కూడా మంచిగా ఫ్రై అవ్వాలి, అప్పుడే బాగుంటుంది. ఇలా అన్నీ ఫ్రై అయిన తర్వాత తీసేసుకొని ప్లేట్లో పక్కకు పెట్టేసుకుందాం. మిగిలినవి కూడా అలాగే అన్నిటినీ కూడా మంచిగా ఫ్రై చేసి పక్కకు పెట్టేసుకుందాం. ఇప్పుడు షుగర్ సిరప్లోకి డైరెక్ట్గా అన్నిటినీ వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకుందాం. అలాగే నేను చెప్పాను కదా గులాబ్ జాములు కూడా కొన్ని వేసాను అనేసి, ఇంకా వాటిని కూడా వేడివేడిగా తీసేసి డైరెక్ట్గా షుగర్ సిరప్లోకి వేసేసుకున్నాను. కాలా జాములు అయితే వెంటనే వేయలేదు, తీసి పక్కకు పెట్టేసుకున్నాక అన్నిటిని కలిపి ఒకేసారి వేసాను. వీటిని మాత్రం డైరెక్ట్గా వేడివేడిగా వేసేసుకున్న తర్వాత షుగర్ సిరప్లో బాగా కలిసేలాగా స్పూన్ తోటి బాగా కలిపేసుకొని ఒక 5 నిమిషాలు క్యాప్ పెట్టి అలాగే వదిలేద్దాం. అలాగే వదిలేసి ఒక 5 నిమిషాల తర్వాత క్యాప్ ఓపెన్ చేసి చూస్తే చూడండి ఎంతో జ్యూసీగా, అంటే షుగర్ సిరప్ అంతా మంచిగా కాలాజామ్లోకి పట్టుకుంది కదా. ఇలా రెడీ చేసుకోండి ఎంతో టేస్టీగా ఉండే కాలాజాములు. ఓకే ఫ్రెండ్స్, లైక్, షేర్, సబ్స్క్రైబ్, కామెంట్స్ ప్లీజ్. రెసిపీ అయితే ట్రై చేయండి, చాలా బాగుంది.